నటసింహ నందమూరి బాలకృష్ణ నటవారసుడు నందమూరి మోక్షాజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మోక్షాజ్ఞ హీరోగా రాబోతున్నాడని అభిమానులు అన్ని ఆశలు పెట్టుకోవడం, చివరికి అది జరగకపోవడంతో నిరాశ చెందడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. ఈ విషయం గురించి బాలయ్యను ఎప్పుడు అడిగినా తప్పకుండా వస్తాడని చెప్పడమే తప్ప దాని గురించి క్లారిటీ లేదు. నందమూరి కుటుంబం అంటేనే మాస్, మరి వారసుడు వచ్చినప్పుడు దానికి తగ్గ కథ కూడా దొరకాలి కదా, అందుకే ఈ వెయిటింగ్ అంటున్నారు. 3-4 ఏళ్లుగా నందమూరి వారసుడు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన ట్విట్టర్ లో కొత్త లుక్ తో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశాడు మోక్షాజ్ఞ. వస్తున్నా అని క్యాప్షన్ పెట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. తన అభిమాన హీరో తనయుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటే అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మోక్షజ్ఞ లుక్ చూసి అవాకవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా ఆదిత్య 999 తెరకెక్కిస్తానని బాలయ్య ఇదివరకే ప్రకటించారు. మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతుందట నందమూరి కుటుంబం. అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని టాక్. తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డలు బ్రాహ్మిణి, తేజస్విని పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ఓ రేంజ్ లో లాంచ్ చేయాలన్నది బాలయ్య ప్లాన్. దానికోసం నందమూరి నటసింహం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్. మోక్షజ్ఞ కూడా ఎంట్రీ కోసం గట్టిగానే రెడీ అవుతున్నాడు. గతంలో బాగా బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తాజాగా అల్ట్రా స్టైలిష్ గా మారిపోయాడు. ఇక బాలయ్య అనుకుంటే ఏ స్టార్ డైరెక్టర్ అయినా సై అంటూ వచ్చేస్తారు. నిర్మాతలు ఎవరైనా మేం లాంచ్ చేస్తామంటూ ముందుకు వస్తారు. ఒకానొక టైంలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని బాలయ్య డైరెక్ట్ చేస్తారని టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. తమ్ముడిని నేను లాంచ్ చేస్తానంటే నేను లాంచ్ చేస్తానంటూ బాలయ్య ఇద్దరు కూతుళ్ళు పోటీ పడుతున్నారట. బాలయ్య పిల్లల్లో చిన్న కుమార్తె తేజస్వినికి మాత్రమే ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది. బాలయ్య సినిమా వ్యవహారాలను తేజస్విని పర్యవేక్షిస్తుంటుంది. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట తేజస్విని. అయితే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మిణి కూడా పట్టుబడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బ్రాహ్మిణి ఇటీవల కాలంలో పొలిటికల్ గాను యాక్టివ్ గా మారింది. ఇప్పుడు తమ్ముడి కోసం సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందట. దీంతో ఇద్దరు కూతుళ్లలో ఎవరికి ఈ బాధ్యత అప్పగించాలా అన్న దానిపై బాలయ్య ఎటు తేల్చుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది.